వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. ఒక స్టూడెంట్కి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జాబ్ సర్చింగ్లో ఉన్నాడో ఆ స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకునే వయసు అది. ఎందుకంటే ఒక మనిషి భవిష్యత్తు నిర్ణయించేది ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి. ఈరోజు మనం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో సినిమా యాక్టర్లు కానీ సినిమా స్టార్స్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ భవిష్యత్తు వీళ్ళు ఫౌండేషన్ వేసే బేస్మెంట్ కరెక్ట్గా 22, 23, 24 ఆ ఏజ్లో వేస్తారు. అది వీళ్ళకి ఏం కావాలనేది అసలు ముందు వీళ్ళకి లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఏదో అయిపోయింది, బీటెక్ అయిపోయింది లేదా ఎంటెక్ అయిపోయింది లేదా వెంటనే యూఎస్ వెళ్ళిపోతున్నాం, ఏదో చదువుకుంటున్నాం, మళ్ళీ ఏదో వచ్చిన జాబ్ చేసుకుంటున్నాం అనేది కాదు. అక్కడ నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు ఒక రూపకల్పన చేయాలి, ఒక ప్లానింగ్. నేను చిరంజీవి గారి ఇంటర్వ్యూ చేశాను ఈ మధ్య, మన మెగాస్టార్ చిరంజీవి గారిది. ఆయన 22, 23 ఏజ్లో ఆయనకి ఒక స్టార్ కావాలి, ఈ యొక్క సెలబ్రిటీస్లో ఓహో ఇలా ఉంటుందా, 10 మంది నా దగ్గరకు వస్తుంటారు, 100 మంది నన్ను చూస్తూ ఉంటుంటారు, నా కోసం ఆటోగ్రాఫ్ కోసం దిగబడుతుంటారు, ఇట్లాంటివన్నీ అతను ఇమాజినేషన్ చేసుకొని, అంటే అందరూ మెగాస్టార్లు అవుతారని కాదు, ఎవరు మీకు ఏమి ఇష్టం అనేది అది ఆయనకి ఇష్టం అని చెప్పాడు. అక్కడ ఆయనకి నాకు ఇష్టం ఇది, ఆ ఇష్టాన్ని నేను ఆనందపడ్డాను, ఏదైతే నేను ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందే ఆనందించాను నేను. కాబట్టి నా లైఫ్లో అది జరుగుతూ వచ్చేసింది. నేను ఏదైతే అనుకున్నానో నా సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే పెట్టానో అది జరిగిందని. అంటే మనం ఏం ఆలోచించాలంటే లోపల ఏది ఉందో బయట కూడా అది జరుగుతుంది. ఇక్కడ లోపల మీరు ఏం పెడతారంటే మీరు ఏ వంటకం చేయాలనుకుంటున్నారో ఆ వంటకానికి సంబంధించిన సామాగ్రి మనం తెచ్చుకోవాలి. మనం చపాతీ చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండి దానికి సంబంధించి తెచ్చుకోవాలి, అన్నం వండుకోవాలనుకున్నప్పుడు రైస్ తెచ్చుకోవాలి. అట్లనే మనం కూడా మీరు ఎవరైతే ఈ యొక్క బీటెక్ అయిపోయి జాబ్ కోసం చేస్తున్నారో లేదా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో ఈ స్టేజ్లో ఈ 22, 23 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు మిమ్మల్ని అడగండి. మీరు మీ సబ్కాన్షియస్కి ఏంటి ఇవ్వండి. సపోజ్ నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, కంపెనీ పెట్టాలి, నాకు ఏమేమి కావాలి, పోనీ ఇప్పుడు నాకు అందుబాటులో లేదు, నాకు అంత సరంజామా అందుబాటులో లేదు, ఒక 3-4 ఇయర్స్ వచ్చేసరికి ఏదైతే మన బేసిక్ మనకి ఏదైతే ఐటమ్స్ కావాలో ఈ 3-4 ఇయర్స్లో నేను సంపాదించుకోగలను. అక్కడి నుంచి నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోగలను. నా కింద ఒక 20 మంది, 30 మంది, 40 మంది, ఒక 50 మంది నా దగ్గర పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ నేను పని ఇస్తాను అని ఎక్కడైతే నువ్వు అనుకుంటున్నావో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా, విశ్వం అనేది కూడా నీకు ప్రకృతికి సంబంధించిన అంతా కూడా, వాస్తు అనేది కూడా పంచభూతాల ఆధారంగా ఏర్పడింది. ఏదైతే మనకి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగానే వాస్తుశాస్త్రంలో ఏర్పడింది. ఈ విశ్వంలో ఉన్న ఏదైతే ప్రకృతి శక్తులన్నీ కూడా నీకు ఉపయోగపడాలి, నీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే ఒక మంచి సదుద్దేశంతో నువ్వు 10 మందికి నేను హెల్ప్ చేయాలి, 10 మంది నా దగ్గర నేను ఒక పని కల్పించాలని ఎప్పుడైతే సదుద్దేశంతో ఉన్నావో ప్రకృతి కూడా నీకు అదే విధంగా సహకరిస్తుంది. దానికి కావాల్సిన మొత్తం అరేంజ్ మొత్తం చేసేసిద్ది. అది చూస్తూ ఉండు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, ఎవరిని నీ మైండ్లో రానివ్వకుండా, నీకు ఏదైతే ఆలోచన ఉందో ఏదైతే నీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటావో అది నెరవేర్చడానికి కావాల్సిన ఏం ఐటమ్స్ కావాలో వాటన్నిటిని నీకు ఈజీగా, చాలా ఈజీగా అలవాక వచ్చేస్తాయి. అంతా కూడా నీకు అవన్నీ వచ్చేస్తుంటాయి. అదంతా ఏంటంటే చాలామంది ఈ యొక్క రహస్యాన్ని ఛేదించి ఎవరైతే ఈ ఫలితాన్ని పొందుతున్నారో వాళ్ళందరూ కూడా మేము వాళ్ళ దగ్గర చాలామంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎప్పుడో ఒక ఏజ్లో నాకు ఇలాంటి శాస్త్రం నేర్చుకోవాలి, ఈ పరిజ్ఞానాన్ని పొందాలి, నేను అంతవరకే ఉన్నాను. నేను అలా కాకుండా ఇంకొక రకంగా ఉంటే ఇంకొక రకంగా వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఎక్కడైతే ఆ ఏజ్లో మేము సబ్కాన్షియస్ మైండ్ ఇది పెట్టామో దాని పరంపర ఇలా కొనసాగుతుంటూ వస్తున్నాం. ఇలా కాకుండా అంటే ఎలాంటి నాకు నచ్చింది అది నేను చేసుకున్నాను. అలాగని మీకు ఏం నచ్చిందో మీరు తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ఏదో కొద్ది రోజులు మీరు ఒక కింద సంపాదన చేసుకుంటూ ఉన్నా కానీ లక్ష్యం మాత్రం పెద్దది పెట్టుకోవాలి.
ఎవరైతే పెద్ద లక్ష్యం పెట్టుకున్నారో గ్యారెంటీగా 100%, 1000% నెరవేరుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మనం చెప్పుకున్నాం ఇందాక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడా పొలిటికల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, అందరూ దాదాపు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. అవును. సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు వచ్చేది తర్వాత సంగతి, అది తీసి పక్కన పెట్టేయండి. కానీ ఇక్కడ ఎవరైతే మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు చూసే వాళ్ళంతా కూడా చాలా బిలో మిడిల్ క్లాసు, ఇంకా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ లక్ష్యం అనేది ఏర్పరచుకున్నారు, దానికోసం శ్రమించారు, దానికోసం వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, స్మార్ట్ వర్క్ చేశారు. ఈ వర్క్స్ అన్నీ కూడా ఎక్కడ మనకు సమకూరుతాయి అంటే మన ఆలోచన విధానంలో ఉంటుంది అంతా కూడా. కాబట్టి ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.